అయితే రీసెంట్‌గా దాదాపు సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ఎవరో నాన్ వేసిన యూట్యూబ్ ఛానల్ తనకు చేసేటువంటి బెట్టింగ్ యాప్స్ మీద మా నాన్నగారు కావచ్చు, మా కుటుంబంలో చాలామంది మందు తాగుతూ ఈ పేకాటకు బానిసై ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ దాన్ని కొత్త జనరేషనే కొత్త తరుణమే ఈ యొక్క ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ అంతా స్పామ్స్ కూడా. అయితే దాన్ని నివారించాలని చెప్పేసి డీజీపీ కావచ్చు, ఎండీ సజ్జనార్‌కి ట్వీట్ ద్వారా మెసేజ్ ద్వారా చేస్తే తెలంగాణ పోలీసులు సుమోటోగా తీసుకొని సూర్యాపేట జిల్లాలో బన్నీ సన్నీ యాదవ్ కావచ్చు, అనేక ఇమ్రాన్ భాయ్ కావచ్చు, అటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టడంతో కూడా ఆ యొక్క ఉచ్చులో చాలా మంది తెలుగు యువతకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ రానా దగ్గుపాటి కావచ్చు, మళ్ళీ విజయ్ దేవరకొండ కావచ్చు, ఈ మంచు లక్ష్మి గురించి కావచ్చు, ఇలాంటి అనేక సోషల్ మీడియా కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లు, ప్రముఖ సినీ తారాలు, ప్రముఖులంతా ఉన్నారు. ప్రకాష్ రాజ్ అయితే నిజంగా నేను చేసింది తప్పే అని ఒప్పుకున్నప్పటికీ వీళ్ళంతా కూడా తప్పు కాదు, నేను నిజంగానే గవర్నమెంట్ రిజిస్టరే చేశాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. రీసెంట్గా వాళ్ళ మీద ఈడీ కేసులు కూడా నమోదవుతూ ఉన్నది. నిజంగా ఎలా చూడొచ్చు మేడం, ఈ యొక్క నిజంగా వాళ్ళకు తెలిసి చేయలేదా, లేదంటే తెలిసి కూడా నిజంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారా వాళ్ళ ఫ్యాన్స్ కంటే? ఇది 2 విధాలుగా నాకు అనిపిస్తుంది. ఒకటేంటంటే ఎంత కోట్లు 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 డబ్బులున్నా కూడా డబ్బు సంపాదన కోసమే ఈ ప్రమోషన్స్ చేస్తారు వీళ్ళు. చేయించుకునే వాళ్ళు ఎటు వాళ్ళ ప్రమోషన్ కోసమే చేస్తారు. ఇంకా మధ్యలో నలిగిపోయేది వెర్రిగొర్రెలు ప్రజలు. ఇంకొకటి వాళ్ళ మీద ఎన్ని కేసులు అయినప్పటికీ కూడా ఈ సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు ఇరుక్కున్నారు, వాళ్ళు కొంచెం ప్రాబ్లంలో ఇరుక్కున్నారు, అది పక్కన పెడితే వీళ్ళని నైస్గా ఎంత పెద్ద హోదాలో వీళ్ళని తీసుకొచ్చి విచారణ చేశాము, లేకపోతే వాళ్ళ పేరు ఇందులో ఇంక్లూడ్ చేశాము అంటున్నారు. అంతకంటే ఏమైనా చేస్తున్నారా? ఓకే, ఏమన్నా అంటే ఇది గవర్నమెంట్దే కదా, గవర్నమెంట్ది అయితే మీరు ఇంత తీవ్రంగా మీరు దాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది? గవర్నమెంట్ చేసుకుంటుంది. ఓకే, గవర్నమెంట్ విషయాలు ఏవి కూడా అంత అడ్వర్టైజ్మెంట్ చెయ్యవు, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోరు. ప్రైవేట్ వాళ్ళైతేనే కదా ఏ సంస్థ అయినా సరే విపరీతంగా యాడ్లు ఇచ్చుకొని ప్రమోట్ చేసుకుంటారు. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు దేనికి అంత ఇదిగా యాడ్ ఇస్తారు చెప్పండి? ఎక్కడైనా ఎక్కువ అంత విన్నారా మీరు? అంటే వీళ్ళు వంక పెట్టుకుని చేయడం, ఆ ఇచ్చే వాళ్ళు డబ్బులు ఎవరిస్తున్నారో మనకు తెలియదు. మధ్యలో గవర్నమెంట్ని ఎందుకు పెడుతున్నారు? గవర్నమెంట్ తన విధి తను చేస్తుంది, తన విధి నిర్వహణ తను నిర్వహిస్తుంది. ఏంటి ఇలా ఇలా పేర్లు వచ్చినప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అరెస్ట్ చేయడము, తీసుకెళ్ళడం, విచారణ జరిపించడం, ఇదంతా షరా మామూలు అయిపోయింది. మళ్ళీ తర్వాత చాలా నైస్గా ఏసీ కార్లెక్కి వెళ్ళిపోతుంటారు. అది రావడం కూడా పెద్ద సెలబ్రిటీస్ లాగానే వచ్చి సెలబ్రిటీస్ లాగానే వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా అసలు? ఈ సన్నీ యాదవ్ లాంటి వాళ్ళకి ఎఫెక్ట్ పడింది కొంత. వాళ్ళు ప్రజలందరూ తిట్టారు, అదన్నారు ఇదన్నారు, మరి వీళ్ళని ఎవరో ఏమీ అనట్లేదుగా, నైస్గా వచ్చి నైస్గా వెళ్ళిపోతున్నారు కదా. అంటే మీకు అక్కడే అర్థం కావాలి, అంతా ఒత్తిదే, అంతా మీరు అలాగే చేయండి మేము ఇలాగే చేస్తాం అంటే ఎవరిని మీరు మోసం చేసి ఎవరిని నాశనం చేద్దామని ఇదంతా? మీకు ఉన్న డబ్బు సరిపోలేదా? ఇప్పుడు తరతరాలు మీరే యాక్టింగ్లు చేసి మీరే సంపాదించుకున్నారు, రానిచ్చారా ఎవరినన్నా? లేదు. ఉన్నాయి కదా, ఒకళ్ళని నేను అనట్లేదు, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరినైనా రానిచ్చారా? ఇప్పుడిప్పుడు వస్తున్నారు. వాళ్ళని కూడా అంతగా పైకి రానిట్లా తొక్కేయటం, వాళ్ళని కూడా చూస్తున్నాం. ఇవన్నీ అందరికీ తెలిసినవే ఇవన్నీ. వాళ్ళని కూడా సంపాదించుకోనివ్వండి, వాళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వండి. అంటే యాడ్స్లో నేను చెప్పట్లా, యాక్టింగ్లో టాలెంట్స్ చూపించుకున్నట్లా. కానీ అన్ని విధాల అన్నిట్లో ఎల్లకాలం ఎప్పుడు కూడా మీరే సంపాదించుకోవాలా? ప్రపంచంలో ఉన్న సొమ్మంతా మీరే తినాలన్నట్టుంది ఇది. ఎందులోకి కూడా ఎన్ని రంగాలు ఉన్నాయో, ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నిట్లో మీరే వచ్చి మీరే సంపాదించుకోవాలా? సరే, ఇది ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి అది చాలా మోసంగా, చాలా మోసము, తర్వాత చాలా నేరం. అందులో మిగతా వాళ్ళు సంపాదించుకోవాలని మీరు అడుగుతున్నారా రజనీరమ్మ గారు? అంటే నేను దానికి అనట్లేదు, ఒక యాక్టింగ్ విషయంలోనే నేను అన్నాను. మీరు అందులో కూడా సంపాదించుకున్నారు కదా, సరిపోలేదా? ఇటువంటి దరిద్ర విషయాల్లో కూడా వచ్చి ఇక్కడ కూడా మీరు సంపాదించుకోవాలా? అసలు ప్రజలకి మీరు ఒక రోల్ మోడల్స్ లాగా ఉండాల్సిన సినిమా సెలబ్రిటీస్ మీరు ఏం పనులు చేస్తున్నారు డబ్బు కోసం? మీకు ఒక వయసు లేదా? చిన్న పిల్లలా మీరు? పిల్లాశం వేసుకుని అంతంత వయసులు పెట్టుకుని వచ్చి ఎటువంటి విషయాలను మీరు ప్రమోట్ చేస్తున్నారు? మీ వయసు వాళ్ళు వచ్చి సమాజ శ్రేయస్సు కోసం సంబంధించిన విషయాలను ప్రమోట్ చేయాల్సిన వయసులో ఉన్నారు.
ఇవా మీరు ప్రమోట్ చేసేది? బీడీలు, సిగరెట్లు, డ్రగ్స్, బెట్టింగ్లా మీరు ప్రమోట్ చేసే వయసా మీది? అంటే తాతల తండ్రుల పేర్లు తీసేస్తారనమాట వీళ్ళు. వాళ్ళకున్న పరపతి, మంచి పేరు అంతా ఇలాంటి వాటి వల్ల పోతుంది. ఇలాంటి వాళ్ళు అసలు చెయ్యకూడదు. అంటే చెయ్యకూడదు, ఇది తప్పు అనే చిన్న మాటలు అనమాట. మరి అంత పెద్దవాళ్ళకి ఉండాలి కదా, కాస్తంత జ్ఞానం ఉండాలి కదా. సమాజాన్ని మనం ఎటు తీసుకెళ్తున్నాం, అది గవర్నమెంట్ యాడ్ అని మీరు అట్లా అనద్దు. అసలు గవర్నమెంట్ అయినా సరే మంచిదైతే చేయండి. గవర్నమెంట్ చాలా తన అడ్వర్టైజ్మెంట్లు తను చేసుకుంటుంది. క్యాన్సర్ల గురించి, సిగరెట్ల గురించి అన్ని చెప్పుకుంటున్నారు. అవి చేయరు. ఇవి ఎందుకు చేస్తున్నారు? మీకెంత బోల్డ్ డబ్బులు తీసుకుంటున్నారని చెప్తున్నారు పక్కన. అంతంత పైసలు మీరు తీసుకుంటున్నారు, ఇంక సరిపోలే మీకు పైసలు. వీళ్ళందరూ దేనికి రోల్ మోడల్స్ తెలుసా? తెలుసు మీ అందరికీ, నేను చెప్పక్కర్లేదు. ఏ విషయాల్లో రోల్ మోడల్స్ అందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మీ యొక్క సినిమా రేట్లు పెరగాలంటే ఈ యొక్క డ్రగ్స్ రహిత, లేదంటే చెట్ను నాటడం, సిగరెట్, పాన్ పరాక్ మీద మీరు ఖచ్చితంగా మీకున్నటువంటి రోల్ మోడల్ కావచ్చు, ఫ్యాన్స్ మీద అనుసరించి కంపల్సరీ ఎప్పటికెప్పుడు అవేర్నెస్ కల్పించాలి. మీ యొక్క ఫ్యాన్స్తో మీటింగ్స్ పెట్టాలని ఎప్పటికెప్పుడు గవర్నమెంట్ చెప్పినప్పటికీ అవి చేయకుండా విజయ్ దేవరకొండ లాంటి ప్రముఖ హీరోలు తెలంగాణ పేరు మీద అక్కడ ఆ సినిమాలంతా కూడా డ్రగ్స్, అమ్మాయిలు, అదంతా చిల్లర వేశారు. కానీ పార్టిసిపేట్ చేసేది, అంటే ఆ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత పార్టిసిపేట్ చేసేది మాత్రం ముఖ్యమంత్రి పక్కన కూర్చొని కేవలం నీతి సూక్తులు, కేవలం మైక్ మీద మాట్లాడడానికి మాత్రమే పనికొస్తారు. నిజంగా నిన్న వచ్చినటువంటి విచారణకు వచ్చిన తను, నేను చేసింది కేవలం గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్స్ కాదు, మీరు ఎట్లా అట్లా మాట్లాడొద్దని చెప్పేసి ఆ మీడియా మీద ఫైర్ అవ్వడము, వాళ్ళు చెప్పింది చెప్పకపోవడము, ప్లస్ ఈయన తీసుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో హవాలా రూపంలో తీసుకున్నటువంటి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. హవాలా ఇన్ ద సెన్స్ ఎక్కడో కంట్రీలో ఇస్తారు, మన దేశంలో ఏ ట్యాక్స్ కట్టకుండా, సెంట్రల్ ట్యాక్స్, జిఎస్టీ, ఎస్జిఎస్టీ కట్టకుండా ఏదో ఒక రాష్ట్రాల నుండి డబ్బు తీసుకుంటారు, ఇక్కడ వీళ్ళు ప్రమోషన్ చేసుకుంటారు. నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటా అంటే ఏమంటారు మేడం? నిజంగా అదే మొన్న యాంటీ డ్రగ్స్ గురించి మాట్లాడటానికి చీఫ్ గెస్ట్ వచ్చారు, ఈయన్ని పిలిచారు. అవును, ఎందుకు అంటే ఇవన్నీ కూడా చేయకూడదు, మాఫ్ చేయటానికి, అవన్నీ కనుమరుగైపోవడానికి, అవన్నీ ఆయన చేయలేదు అనటానికి. అర్జున్ రెడ్డి సినిమాలో అంత యాక్టింగ్ అనుకోవాలి, నిజానికి ఈయన ఇలా ఉంటాడని చెప్పడానికి ఆయనతో మాట్లాడించి. ఓకే, స్టేజ్ మీద నుంచి తర్వాత ఎవరైనా మంచి మాటలే చెప్తారు, దానికి నేనేం కాదన్ను. ఆయన అది చేయకండి, ఇది చేయకండి అని చెప్పాడు. కానీ మరి నువ్వు చేసిన సినిమాలు ఎలా ఉన్నాయి, బయట నువ్వు చేస్తున్నవి ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి మాట్లాడించుడు ఎట్లుంది? అది అంతే, అది కరెక్టా? మీరు ఆచరించి చూపించాలి. ఆచరించి చూపించినప్పుడు జనానికి రోల్ మోడల్ గా నిలబడతారు. ఏదో అంటారుగా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే చూడలేరు అనుకుంటారు. ఇప్పుడు అంత మంచి పేరు తీసుకుని తెచ్చుకున్న ఆయన ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఈ సినిమాల్లోనైనా సరే అటువంటి యాక్టింగ్, అటువంటి డైరెక్షన్లు ఉండకూడదు. ప్రజల్ని నాశనం చేసేది సినిమానే. సినిమానే ప్రభావం చేసేది ఖచ్చితంగా. ఇప్పుడు సోనూ సూద్ గారు ఉన్నారు, సినిమాలో మొత్తం అన్ని విలనే, కానీ బయట నేనైతే తెగ తిట్టుకునేదాన్ని. అమ్మ ఏంటి అసలు ఇది సినిమా అని తెలిసినా కూడా విలన్స్ ని తిడతాం మనం. కానీ బయట అతను చేసిన పనులు ఎంత బాగున్నాయి అంటే అది క్వైట్ డిఫరెంట్. నాకు ఆ రోల్స్ నేను సూట్ అవుతుంది, నా ఫేస్, నా బాడీ లాంగ్వేజ్ అని తీసుకున్నారు. యాక్టింగ్ వరకే నేను చేశాను, బయట నేను అలా ఉండనని నిరూపించుకున్నాడు. ఆయన అవార్డ్స్ తీసుకున్నాడు, ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాడు. స్టిల్ టుడే ఎన్నో అటువంటి పనులు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు భగవంతుడు కూడా సంపాదించిన దాంట్లో 10% అందరికి ఖర్చు పెట్టమని చెప్తాడు. మరి ఆయన అంతకంటే ఎక్కువే ఖర్చు పెట్టినాడు. మరి ప్రభాస్ గారు ఖర్చు పెడతాడు. అంటే పేర్లు నేను తీయచ్చలేదు, నాకు తెలీదు. యాజ్ ఏ ఒక యావరేజ్ ఒక సిటిజన్ నేను నా అభిప్రాయం నేను చెప్తున్నా అంతే. అయితే మరి వీళ్ళందరూ ఒక పక్కన మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారా లేదా? అలాంటి వాళ్ళని రోల్ మోడల్స్ గా తీసుకోరు. ఇప్పుడు మరి ఇలా 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 ఇలాంటి రోల్స్ ను కూడా అసలు సినిమాల్లో చూపించకూడదు. చూపిస్తే ఏమనుకుంటారంటే ఫలానా సినిమాలో హీరో అలా తాగలేదా, అలా చేయలేదా, అదంతా యాక్టింగ్ అనే మినిమం కామన్ సెన్స్ కూడా పనిచేయదు ఆ సమయంలో. అందులో వాళ్ళు చేయలేదా, ఇందులో వీళ్ళు చేయలేదా అని అనుకుంటారు. కాబట్టి సినిమాలు అలాంటివి చూపించకూడదు. చూపించిన బయట మీరు ఎలా ఉండాలంటే సోనూ సూద్ లాగా ఉండాలి.
ఓకే. మరి ప్రభాస్ గారి గురించి కూడా మంచి పేరే వస్తుంది. అవును. కాబట్టి అందు గురించి నేను వాళ్ళ పేర్లు తీసాను తప్ప నాకు వేరే పార్షాలిటీస్ కానీ అంత వేరే ఇది కానీ ఏమీ లేదు. ఓకే. ఒక మనిషి స్క్రీన్ మీద ఆన్ స్క్రీన్ ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలని వాళ్ళని చూసి నేర్చుకోండి. ఓకే. అంతేగాని అక్కడ వాళ్ళు ఎలాంటి పాత్ర చేశారు మనం అలా చేద్దాము, వాళ్ళు ఒక యాడ్ ఇచ్చారు కాబట్టి మనం ఇలా చేద్దాము. ఇప్పుడు నేను గేమ్ యాడే చేశాను బెట్టింగ్ కాదంటే ఆ గేమ్ యాడ్ ఎందుకు చేసావు? బెట్టింగ్ కోసమే కదా. అంతే. మరి దేనికి చేసావు మరి నువ్వు? అవును. ఈ గేమ్ ఆడండి అమ్మా, గేమ్ బాగుంటుందమ్మా. గేమ్ దేనికి ఆడాలి? బెట్టింగ్ కోసమే. ఓకే. అందులోనే ఉంది అర్థం. మళ్ళీ అక్కడ సమర్థించుకోవడం ఎందుకు? ఓకే. కాబట్టి మన ఒరిజినల్గా ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది ఎక్కువ ప్రధానం. అది కూడా ప్రజలకి తెలియాలి. ఓకే. తెలియకపోతే నువ్వు స్క్రీన్ మీద ఉన్నట్టే ఉంటావు అనుకుంటారు. అది తెలియజేయాల్సిన బాధ్యత కూడా నీకుంది. అంటే నేను స్క్రీన్ మీద అలా చెయ్యకూడదు అని చూపించాను, నేను బయట చెయ్యను అనేది తెలియజెప్పాలి. కొంతమంది స్క్రీన్ మీద అలా చేస్తాను కానీ బయట అలా ఉండను, స్క్రీన్ మీద కూడా చెయ్యకూడదని చూపించానని చెప్పాలి. ఓకే. డైరెక్టర్స్ కూడా నిర్మాతలైన బయట ఇలా జరగకూడదు సమాజంలో అనేది అక్కడ మోరల్ మనకు చూపించాలి. కంక్లూడ్ చేస్తారు కానీ కంక్లూజన్ అనేది తేలిపోతుంది నవేడేస్ మూవీస్ లో. కంక్లూజన్ అనేది స్ట్రాంగ్ గా ఉండటం లేదు. కాబట్టి కంక్లూజన్ అనేది ఆడియన్స్ కి బుర్రలో పడటం లేదు. ఆ సినిమానే గుర్తుంటుంది కానీ కంక్లూజన్ గుర్తుండదు. మరి ఇవన్నీ తప్పులే కదా, ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నాయి. ఇంకోటి మేము చూపిస్తే మాత్రం అలా జ్ఞానం లేదంటే అబ్బాయి ప్రజలకు అంత జ్ఞానమే ఉంటే సినిమాయే చూడరు. ఓకే. మీరన్ని కోట్లే సంపాదించరు. ఓకే కదా. అక్కడే ఉంది క్లిక్ అంత, లాజిక్ అంతా. కాబట్టి ప్రజలు సినిమా చూసి ఒకలాగా ప్రమోషన్ చేసిన సెలబ్రిటీస్ మీద కొంత అలా ఎవ్వరు కూడా డిపెండ్ అయ్యి నేర్చుకుని చెయ్యకండి. మీ ఒరిజినల్ మనస్తత్వం, మీ కుటుంబ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించి బ్రతకండి అని నేను చెప్తున్నాను. ఇవన్నీ మధ్యలో వస్తాయి పోతాయి. ఇవాళ ఇది వచ్చింది రేపు ఇంకోటి వస్తుంది. అన్ని భ్రష్టు పట్టించడానికి, డబ్బు సంపాదించుకోవడానికే తప్ప ఇంకేమీ లేదు అనేది తెలుసుకోవాలి ప్రజలు. మరి హవాలాలో సంపాదిస్తే ఏంటి, ఇంకోలాగా సంపాదిస్తే ఏంటి, ఏదైనా సరే అది మనకు అనవసరం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.